నమస్తే. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో శారీరకంగా కలిసినప్పటికీ ఆ సమయంలో ఫోటోలు లేదా వీడియోలు తీయడం నేరమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి అని కోర్టు పేర్కొంది. ఒక అత్యాచార కేసులో నిందితుడు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఇద్దరు వ్యక్తులు అంగీకారంతో లైంగిక చర్యలో పాల్గొన్నప్పటికీ వారి అనుమతి లేకుండా ఫోటోలు లేదా వీడియోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం చట్టవిరుద్ధం. ఇలా చేయడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా భవిష్యత్తులో వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది. న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ మాట్లాడుతూ, ఇలాంటి ప్రైవేటు ఫోటోలు మరియు వీడియోలు భవిష్యత్తులో దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది అని, బాధితుల జీవితాలను నాశనం చేయగలవు అని అన్నారు. కాబట్టి న్యాయస్థానం ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించదు అని తేల్చి చెప్పారు. లైంగిక సంబంధ కేసుల్లో ఇద్దరి అనుమతితో శారీరకంగా కలిసినప్పటికీ ఫోటోలు మరియు వీడియోలు తీయడానికి, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి అనుమతించినట్లు కాదు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే అది నేరంగా పరిగణించబడుతుంది. ఈ తీర్పు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత గోప్యతను మరియు గౌరవాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించబడింది. డిజిటల్ యుగంలో ఫోటోలు మరియు వీడియోలు సులభంగా తీయవచ్చు మరియు షేర్ చేయవచ్చు, కానీ వాటిని దుర్వినియోగం చేయడం వల్ల కలిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు యొక్క ఈ తీర్పు ఒక ముఖ్యమైన ముందడుగు. ఇటువంటి చర్యలను నేరంగా పరిగణించడం వలన బాధితులకు న్యాయం జరుగుతుంది మరియు ఇతరులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నిరోధించవచ్చు. ఈ తీర్పు డిజిటల్ గోప్యతతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యతను చెబుతుంది.